सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद నిజామాబాద్ లోక్సభ క్షేత్ర। సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ బ్రిటన్కు చెందిన F-35B లైటనింగ్ 2 స్టెల్త్ 5వ తరం యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో దిగింది. ఇప్పటికీ 2 వారాలు దాటిపోయింది. రన్వే మధ్యలో దిగిన ఫైటర్ జెట్ అక్కడ నుండి కదలడం లేదు. కనీసం హ్యాంగర్ చేద్దామన్నా మన వాళ్లను చేయనివ్వడం లేదు. అసలు సాంకేతిక ఇబ్బంది, ఇంధనం నింపుకోవడమా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ పూర్తి కారణం ఏంటనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. పోనీ మన ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్లతో చెక్ చేద్దామంటే అబ్బే వద్దు మా వాళ్లే వస్తారంటోంది బ్రిటన్. ఇప్పటికే ఓ బృందం వచ్చి వెళ్ళింది. ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని, ఫైటర్ జెట్లోని హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయిందని, టర్బైన్ బ్లేడ్స్, ఇంధన పంపులు, ఇతర భాగాలు చెడిపోయాయని చెబుతుంది. ఈ సమస్యను సరిచేయడానికి బ్రిటిష్ నేవీ నుండి మొదటి బృందం ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. అమెరికన్ తయారీదారు లాక్హీడ్ మార్టిన్ నుండి ఇంజనీర్ల బృందం వచ్చి దాన్ని బాగు చేస్తుంది. HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కు చెందిన యుద్ధ విమానం. ఇది 2 పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకాదళంతో నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో పాల్గొంది. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి బేస్కు వెళుతుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం ఇంజిన్, హైడ్రాలిక్ సిస్టంలోని సమస్యల కారణంగా స్థానికంగా మరమ్మతు చేయడం సాధ్యపడలేదు. బ్రిటన్ నుండి అదనపు సాంకేతిక బృందం విడిభాగాలు A400 సైనిక రవాణా విమానంలో వచ్చాయి. కానీ భారీ వర్షాల వల్ల మరమ్మతులు సాధ్యం కావడం లేదు. హ్యాంగర్కు తరలిస్తే మరమ్మతులు చేయవచ్చు, కానీ దానికి బ్రిటన్ సైనిక అధికారులు సిద్ధంగా లేరు. మరమ్మతులు విఫలమైతే విమానాన్ని సైనిక రవాణా విమానం ద్వారా బ్రిటన్కు తిరిగి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం విమానం ల్యాండింగ్ సమయంలో SQUAWK 7700 డిస్ట్రెస్ కోడ్కు స్పందించి ఇంధన భర్తీ, సాంకేతిక సహాయం అందించింది. విమానం భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో భాగంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రొటీన్ ఆపరేషన్లో భాగంగా ఈ విమానం ఇటువైపు వచ్చింది. బ్రిటన్ ఈ సమస్యను పరిష్కరించే వరకు విమానం తిరువనంతపురంలోనే ఉండే అవకాశం ఉంది. భద్రత, చట్టపరమైన అనుమతులు పూర్తయ్యే వరకు టేక్ ఆఫ్ లేదా రికవరీ సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫైటర్ జెట్ ను ముట్టుకొనివ్వకపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందా అని పరిశీలిస్తే దీని వెనుక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం షార్ట్ టేక్ ఆఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతి కొద్ది దేశాల ఎయిర్ ఫోర్స్ల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. F-35B అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్ ఫ్యూజన్ సిస్టమ్, షార్ట్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యాలతో కూడిన విమానం. బ్రిటన్ ఈ సాంకేతిక రహస్యాలు బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటుంది. భారత్ ఒత్తిడితో విమానాన్ని ఎయిర్ ఇండియా హ్యాంగర్కు తరలించేందుకు ఒప్పుకున్నప్పటికీ బ్రిటిష్ నేవీ దానిని బహిరంగంగా ఉంచాలని నిర్ణయించింది. ఎందుకంటే హ్యాంగర్లో భారత సాంకేతిక నిపుణులు విమానం సున్నితమైన సాంకేతికతను పరిశీలించే అవకాశం ఉందని సందేహపడుతోంది బ్రిటిష్ రాయల్ నేవీ. ఈ యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగే పెద్ద అనుమానాలకు తావిస్తోంది. ల్యాండ్ అవుతున్న సమయంలో SQUAWK 7700 అనే కోడ్ని తిరువనంతపురం రాడార్కు వచ్చింది. దీని అర్థం అత్యవసర ల్యాండింగ్ కోసం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి ఇవ్వమని అర్థం. అయితే అప్పటికే జాయింట్ డ్రిల్స్ చేస్తుండడం వలన డిస్ట్రెస్ కాల్ రాయల్ నేవీ ఫైటర్ జెట్ది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అర్థమైంది. కాబట్టి తిరువనంతపురం పౌర విమానాలకు సంబంధించింది కాబట్టి కాసేపు ప్యాసింజర్ విమానాలను ఆపి F-35B ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు అధికారులు. సంయుక్త విన్యాసాలలో భాగంగా నేవీ విమానాలకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే దగ్గరలో ఉండే తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ను వాడుకోవచ్చని ముందే నోటిఫై చేశారు. కాబట్టి F-35B పైలట్ డిస్ట్రెస్ కోడ్ పంపించాడు. అయితే ఈ ల్యాండ్ ప్రక్రియను బట్టి చూస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 14న డిస్ట్రెస్ కోడ్ పంపినప్పుడు లో ఫ్యూల్ అనే పైలట్ తిరువనంతపురం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి చెప్పాడు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫ్యూయల్ ని F-35Bకి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఫ్యూయల్ నింపాక రాయల్ నేవీ పైలట్ తిరిగి వెళ్ళిపోవాలి కదా, కానీ అలా చేయలేదు సరికదా. రేడియోలో HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తో మాట్లాడాడు. కానీ విషయం ఏమిటో చెప్పాడు. టర్మాక్ అంటే రన్వే నుండి పార్కింగ్ లేదా అప్రానికి వెళ్లే దారిని టర్మాక్ అంటారు. పాత రోజుల్లో రన్వేని కాంక్రీట్తో నిర్మించి దానికి అనుసంధానంగా టెర్మినల్కి వెళ్లే దారిని తారుతో వేసేవారు కాబట్టి టార్మిక్ పేరుతో పిలిచేవాళ్ళు.
అదే ఇప్పటికీ వాడుకలో ఉంది. మీద ఫైటర్ జెట్ నిలిపి ఉంచడం, అదే ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ ఎందుకని ఒక హ్యాంగర్ ఇస్తాం అక్కడ పార్క్ చేయమని పైలట్ని అడిగితే ఒప్పుకోకుండా విమానాన్ని అక్కడే పెట్టేసి దిగేశాడు. బహుశా F-35B రహస్యాలు తెలుసుకుంటారనే భయంతోనే హ్యాంగర్లో పార్క్ చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. రెండో రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్లు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా పైలట్ ఒప్పుకోలేదు. సింగపూర్ నుండి లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లు తిరువనంతపురం వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ సమస్య ఏమిటో కనుక్కోలేకపోయారు. రాయల్ నేవీకి చెందిన కారియర్ స్ట్రైక్స్ గ్రూప్ ఇంజనీర్లు వచ్చి పరిశీలించినా సమస్య ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. జూన్ 14న ఇంధనం నింపాక F-35Bని గాల్లోకి లేపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు పైలట్. అంటే సమస్య ఇంధనం తక్కువగా ఉండడం వలన రాలేదు, హైడ్రాలిక్ సిస్టంలో లోపం వలన ఫైటర్ జెట్ ఎగరలేకపోతున్నది అన్నమాట. అసలు F-35B డిజైన్ అనేది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీతో చేశారు. F-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్ ప్రోగ్రాం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రోగ్రాం జీవిత కాలపు ఖర్చు $2 ట్రిలియన్ ఉండవచ్చని అంచనా వేశారు. ఇంత ఖర్చుని భరించాలంటే ప్రోగ్రాం పూర్తవకుండానే ఫైటర్ జెట్స్ని అమ్మకానికి పెట్టింది లాక్హీడ్ మార్టిన్ సంస్థ. ముందు ఫైటర్ జెట్స్ని అమ్ముతూ మరోవైపు దాని R&Dని కొనసాగిస్తే ఖర్చులకు డబ్బు సమకూరుతుంది అనే ఉద్దేశంతోనే అమ్మకానికి పెట్టింది. ఇక ఇనిషియల్ ఆపరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రాథమికంగా ఎలాంటి లోపాలు లేకపోతేనే ఫెడరల్ ఏవియేషన్ పరీక్షలు జరిపిస్తుంది. అలాంటిది IOC జారీ చేసినప్పుడు లోపాలు బయటపడలేదా, లేక లాక్హీడ్ మార్టిన్ మేనేజ్ చేసిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. IOC జారీ చేసిన 2 ఏళ్లకి మళ్లీ పరీక్షలు జరిపి ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. FOC జారీ చేసిన తర్వాతే ఫైటర్ జెట్ ని అమ్మడానికి అనుమతిస్తారు. మరి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నేవీలు FOCని ఆధారం చేసుకుని లాక్హీడ్ మార్టిన్ నుండి F-35లని గుడ్డిగా కొన్నాయా? దీనిని బట్టి ఏదో స్కామ్ జరిగి ఉంటుందని అనుమానాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇంజిన్, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి రాడార్ వ్యవస్థ వరకు అనేక లోటుపాట్లు బయటపడ్డాయి. అందుకే F-35 జెట్లను లాక్హీడ్ మనకు ఆఫర్ చేసినా మోదీ సున్నితంగా తిరస్కరించారు. మన వద్దనుకొని మంచి పని చేసినట్లయింది, లేదంటే వేల కోట్ల రూపాయలు నీటిపాలయ్యాయి. ఇకపై ట్రంప్ ఈ జెట్లను మనకు ఆఫర్ చేసినా కొనే పరిస్థితి అస్సలుండదు. లాక్హీడ్ మార్టిన్ కూడా లాబింగ్ చేసి మన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు. గతంలో పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ సందర్భంగా మన వింగ్ కమాండర్ అభినందన్ ఓ పాత మిగ్ వేసుకువెళ్లి అత్యాధునిక అమెరికన్ F-16ను కూల్చిపడేశాడు. దీంతో అమెరికా ఆయుధ సంపత్తిపై అనుమానాలు మొదలయ్యాయి. చైనా బొమ్మ జెట్లకు అమెరికా జెట్లకు పెద్దగా తేడా లేదని తేలిపోయింది. ఇప్పుడు బ్రిటన్ F-35 సాంకేతిక సమస్య లాక్హీడ్ పనితనాన్ని బయటపెట్టేసింది. దీంతో అమెరికా మరోసారి పరువు తీసుకున్నట్లయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఇంతకీ రాయల్ నేవీ తమ F-35లకు ఇన్సూరెన్స్ చేసిందా లేదా అన్నది తెలియరాలేదు. ఒకవేళ ఆన్ సైట్ వారంటీ ఉంటే తిరువనంతపురం నుండి అమెరికాకు F-35Bని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి $10 లక్షలతో పాటు 2 వారాలుగా తిరువనంతపురంలో తిష్టవేసినందుకు మరో $1 లక్ష అదనంగా చెల్లించాల్సి ఉంటుంది రాయల్ నేవీ. మరి ఇప్పటికైనా జెట్ను తరలిస్తారా, సమస్యను తేల్చి సాగనంపుతారన్నది తెలియరావడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని బ్రిటిష్ హైకమిషన్ మీడియా ప్రశ్నలకు స్పందించింది. ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరిశీలిస్తున్నామని, మరమ్మతులు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేమని చెప్పేసింది. స్థానిక ఎయిర్పోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హౌల్ కేంద్ర హ్యాంగర్కు తరలించనున్నారు. దీనికి అవసరమైన స్పెషలైజ్డ్ పరికరాలు, ఇంజనీరింగ్ బృందం UK నుంచి రాగానే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, భారత వాయుసేన, నౌకాదళం, విమానాశ్రయ అధికారులతో UK ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తుంది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం, లాజిస్టిక్స్, భద్రత, మద్దతు ఇవన్నీ ఇరు దేశాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. ఇదిలా ఉంటే అంతటి శక్తివంతమైన ఈ జెట్ ఇన్ని రోజుల పాటు నిలిచిపోవడంతో నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. ఈ యుద్ధ విమానం OLXలో సేలుకు ఉంది అంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ ఫైటర్ జెట్ అమ్మకానికి వచ్చింది, ఎవరైనా కొంటారా అంటూ నెటిజన్లు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు. $110 మిలియన్ జెట్ను కేవలం $40 మిలియన్ పొందొచ్చంటూ జోకులు వేస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్యవేదిక.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.